ఉమ్మడి మేనిఫెస్టో రెడీ, రేపే రిలీజ్. టీడీపీ జనసేన. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో. అనిల్ ఉన్నాడా? అంటే రేపు మేనిఫెస్టోకి సంబంధించినంత వరకు వాళ్ళు అనుకుంటున్నటువంటి ఎజెండాని రేపు ప్రకటించబోతూ ఉన్నారు. రేపు సాయంత్రం కలిసి ఉమ్మడి మేనిఫెస్టో, 14వ తారీఖు ఉదయం కలిసి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భోగి మంటలని నిర్వహించబోతూ ఉన్నారు. కలిసి పండగ సెలబ్రేషన్స్ని చేసుకోబోతూ ఉన్నారు. అలాగే రేపు ఇప్పటికే ఆల్రెడీ రా కదిలిరా అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో టూర్ కార్యక్రమం మొదలవబోతుంది, ప్రచార కార్యక్రమం. దాంతోపాటు ఇద్దరూ కూడా కలిసి కొన్ని సభల్లో పాల్గొనాలనేటువంటి ఒక వ్యూహానికి, షణ్ముఖ వ్యూహానికి కూడా వాళ్ళు ఒక ప్లాన్ రచించారు. ఇవి ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు 25 జిల్లాలలో 25 సభల నిర్వహణకి ఆయన ఒక ప్రణాళిక రచించారు. జనవరి 25 నుంచి 25 సభల్లో ప్రతి జిల్లాకి ఒక సభ ఆయన ఒక ఇది పెట్టుకున్నారు. అంటే ఎవరికి వారు పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి మునిగిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలను అభ్యర్థించబోతున్నారు. ప్రభుత్వంగా మేము అధికారంలోకి వస్తే భవిష్యత్తులో మేము ఇది చేస్తాం అని చెప్పిన హామీలు గుప్పించబోతూ ఉన్నారు. ప్రజల హామీలని వాళ్ళు ఏదైతే విశ్వసిస్తారనేటువంటి దాని విషయంలో ప్రజలు వాళ్ళ విశ్వసనీయని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి, లేదైతే వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి వాళ్ళ ఓటు హక్కు ఇదవుతుంది. కాకపోతే ఇప్పటికే దాదాపు ప్రజలు ఒక క్లారిటీతో ఉంటారు. కానీ ఇప్పటికే ఎవరైతే పార్టీలు మేము మీకు ఇయ్యిస్తాం అని చెప్పి అలాంటి అయిపోతుందంటే చివరికి మీరు చెప్పడం కొంచెం ఇబ్బంది ఏమో కానీ బాత్రూంలోకి వెళ్తే నీళ్ళు కూడా తెచ్చి మేమే పెడతామనే పరిస్థితికి వచ్చారు. అది దుర్మార్గం. అది ఎన్నికల ముందు వర్కేనండి. కాదు, అది తప్పు అంటాను. అసలు రాజకీయాల్లో కొంచెం రాష్ట్రం అభివృద్ధి చేస్తాం, రాష్ట్రానికి మంచి రోడ్లు వేస్తాం, మంచి విద్యుత్ ఇస్తాం, లేదా మంచి నీళ్ళు ఇస్తాం, మంచి వైద్యం ఇస్తాం, మంచి విద్య ఇస్తాం, ఇవి కదా. మీకు పప్పు ఇస్తాం, మీకు కూర ఇస్తాం, మీకు చికెన్ ఇస్తాం, మీకు మటన్ ఇస్తాం, మీకు ఫిష్ ఇస్తాం, మీకు అరక్కపోతే ట్యాబ్లెట్ ఇస్తాం, మీకు అది ఏంటండి బాబు, ఇది ఎక్కడి రాజకీయం అండి? ఇక ఆ పప్పు ఇస్తాం, ఈ పప్పులు ఇస్తాం, ఆ నూనె ఇస్తాం, ఈ నెయ్యి ఇస్తాం, ఏంది అసలు ఇది? అసలు ఏమైనా అర్థం ఉందా? ఏమైనా సమాజం కోసం పనికొచ్చే విధానం ఏమైనా ఉందా? అంటే ఇవన్నీ రేపు జరిగేటువంటి ప్రమాదాలు. ఇవన్నీ ప్రజలేమనుకుంటున్నారంటే ఓహో ఇవన్నీ మాకు ఇస్తున్నారు అనుకుంటున్నారు. ఇవన్నీ మన నెత్తిన రేపు ఇప్పుడు పెట్రోలు 198 రూపాయలు అయిందంటే భారతదేశంలో ఎక్కడా లేని రేటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉందంటే ఏంటి కారణం? ఓన్లీ సింగిల్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్కీములు ఇస్తున్నారు కాబట్టి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ఆ స్కీములు మళ్ళీ అట్టివ్వాలి అంతే. వీళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిస్తారా ఏంటి? ₹1 ఎవరు ఇందుట్లో సగం మంది రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళ ఇళ్లలో నుంచి తెచ్చిపెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఆయన ఏదైనా ఒక డొనేషన్ ఇవ్వడం కూడా నేను ఎంతవరకు చూడాల. అదేమన్నా పాపం అనుకున్నారో శాపం అనుకున్నారో నాకు తెలియదు, కానీ ఎక్కడ చూసారా? నేనైతే చూడాల. ఆయన ఎక్కడ ఒక సర్వీస్ యాక్టివిటీస్, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, లేదా ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బ్లడ్ క్యాంప్స్ ఉన్నాయి, అనేక సర్వీస్ టీడీపీ చేస్తూ ఉంటుంది. మరి ఎక్కడ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కనీసం రాజశేఖర రెడ్డి గారి మీద పేరన్నా కానీ ఒక ట్రస్ట్ కానీ ఒకటి ఎక్కడ చేస్తుంది కానీ ఎక్కడ కనపడదు మనం చూస్తే. మరి విడిగా ఆయన ఏమన్నా ఆఫ్ ది రికార్డ్ ఎవరికి కనపడకుండా పంచుతున్నారో మనకు తెలియదు కానీ, బట్ ఎందుకంటే కొంచెం ఒక్కొక్కరు డిఫరెంట్ పాలసీ. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కౌలు రైతులు మొత్తాన్ని ₹1,00,000 కట్టి తాను 10 కోట్ల రూపాయలు 20 కోట్లు పంచారు. ఇట్లా ఆయన కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేస్తారు. అంటే లీడర్ అంటే సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేయాలి. రెండోది కొంచెం ఆలోచన. అంటే మరీ ఊరకిస్తాం అంటే ప్రజలు ఊరకిస్తున్నాము తీసుకుందాం అని అనుకుంటున్నారు, కానీ దాని తర్వాత నడ్డి విరుగుతుందన్న విషయాన్ని ప్రజలు గమనించుకోలేకపోతున్నారు. అది గమనించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. మరి చూడాలి ఇవన్నీ పొలిటికల్ దీంట్లో జరిగేటువంటి దాంట్లో. సరే అదొక సబ్జెక్ట్ లేని మొత్తానికి మేనిఫెస్టో కలిసి ప్రకటన తర్వాత ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్రచారం, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రచారం, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ప్రచారం. మొత్తానికి ఇక ప్రచారంతో ధూమ్ధామ్ అవబోతులో ఉన్న ప్రజలు హామీల వర్షంలో తడిసిపోని ఉన్నారు. అది గుర్తుపెట్టుకోలేక మళ్ళీ ఎన్ని పాపం దోలు తీరిపోయింది. అవి గుర్తుపెట్టుకోవడానికి ఒక బుక్ రాయాలి. రోజు సాయంత్రం పూట ఎవరెవరు ఏం హామీలు ఇచ్చారని పెద్ద బుక్ రాయాలి. రాస్తే కానీ అవన్నీ బుక్ అవుతాయి. అవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు? అయ్యేదా పోడా? అయ్యైతే ఎందుకు? మురళి గారు ఉన్నారు సార్. మురళి
సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సంగతి, ఏంటి మొత్తానికి ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచారం, ఉమ్మడి కార్యాచరణ మీద ఎన్నికల వాతావరణం అయితే వేడెక్కింది సార్. ఎలక్షన్ కమిషన్ వచ్చారు, వెళ్ళారు సార్. రాజకీయ పార్టీలు అయితే ఇంక ప్రచార పరంలోకి దూసుకెళ్తున్నాయి సార్. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రా కదలరా కార్యక్రమంతో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారండి. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపుగా 25 జిల్లాల్లో, అంటే అది కూడా పార్లమెంటే అండి, ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క జిల్లాగా మార్చారు కాబట్టి ఆయన కూడా ప్రచారంలో చేసేందుకు ఒక షెడ్యూల్ అయితే రెడీ చేశారు. ఆయన ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుందండి. అయితే జనసేనాని మొన్నటిదాకా వారాహిలో తిరిగారు, ఆయన ఎందుకు కొద్ది రెస్ట్ ఇచ్చారు, ఆయన కూడా ఇంకా రంగంలో దిగుతారండి. అయితే ప్రచారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలను ఆకర్షించే అంశం ఏదైతే ఉందో మేనిఫెస్టో అనేది అత్యంత కీలకమైనది కనుక మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఇప్పటికే కమిటీలు వేసా, కమిటీలు కూడా సమావేశమైనాయండి. అయితే మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతోటి ఒక 6 అంశాలని ప్రకటించడం జరిగిందండి. మహిళలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ల అంశం ఇలాంటి ఒక 6 అంశాలు వారు ప్రకటించి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ షణ్ముఖ వ్యూహం పేరుతోటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి ఆవిర్భావ సభలో వారు కొన్ని అంశాలు ప్రకటించి ఉన్నారండి. అందులో ప్రతి నియోజకవర్గంలో 100 మందికి పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామని, వారు కూడా గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన అంశము, వ్యవసాయానికి సంబంధించి కొంచెం పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి నీరు ఇలాంటి వీళ్ళ దగ్గర నుంచి ఒక 6, వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 అంశాలు సిద్ధమై ఉన్నాయండి. అయితే వీటన్నిటితో పాటుగా అవన్నీ కూడా ప్రజల్ని, ఓటర్లని ఆకర్షించే అంశాలండి. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత ఎప్పుడు కూడా దూరదృష్టితోటి అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడతారండి. పవన్ కళ్యాణ్ కూడా అభివృద్ధి ఉండాలనేది కోరుకుంటున్నారు. అంటే రహదారులు లాంటి అంశంలో ఆయన డైరెక్ట్గా ప్రత్యక్ష పోరాటం కూడా చేశారు. సో వారిద్దరికీ కూడా ఒక విజన్ ఉంది కనుక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ మేనిఫెస్టోలు ఎట్లా ఉంటాయి అనేది కొంచెం వేచి చూడాలి సార్. ఎందుకంటే ఖచ్చితంగా కూడా గడిచిన 5 ఏళ్ళుగా 4.5 సంవత్సరాలుగా చూస్తే కనుక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందండి. సంక్షేమం అంటే నడుస్తుంది, అది ఎంతవరకు వెళ్తుంది ఏంటంటే పక్కన పెడితే అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందండి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా చతికిలు పడిపోయింది. కానీ రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చినా వాటిపై దృష్టి పారించవలసిన అవసరం ఉంది. కానీ జనసేన టీడీపీ కూటమి వస్తే కనుక ఖచ్చితంగా కూడా అభివృద్ధి విషయంలోనూ, అదేవిధంగా కూడా పారిశ్రామిక అభివృద్ధి రంగంలోనూ, నిరుద్యోగ సమస్యలు ప్రత్యేకమైన దృష్టి సారిస్తారు. ఎందుకంటే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి విజన్స్ కానీ కొంచెం చూస్తే ఆ దిశగా మనకు కనపడుతుంది. సో అందుకని ఈ 2 మేనిఫెస్టోలు, ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో సరే, ఈ వ్యక్తిగతంగా ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా కూడా విద్యావంతులు లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఆకర్షించే విధంగా అభివృద్ధికి సంబంధించి కానీ, ఆర్థిక పురోభివృద్ధి అండి. మన దాదాపు కూడా ఆర్థికంగా చూస్తే చాలా వెనకబడిపోయి ఉన్నాం. ఆర్థిక పురోభివృద్ధికి ఎటువంటి అంశాలు వీరు ఈ మేనిఫెస్టోలో పెడతారన్నది కూడా కొంత కీలకమైన అంశం సార్. అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన వారి కమిటీ సభ్యులతో జనసేన పార్టీ కమిటీ సభ్యులతో సమీక్షించి ఉమ్మడి మేనిఫెస్టో అంశాలపై చర్చించి కొంత డీటెయిల్గా రిపోర్ట్ అయితే తయారు చేసుకున్నారని. రేపు కానీ ఎల్లుండి కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మరొకసారి భేటీ అయిన తర్వాత, భేటీని ఫైనలిస్ట్ చేసిన తర్వాత దాదాపుగా 1-2 రోజుల్లో, అంటే పండగకల్లా కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పారు కనుక సంక్రాంతి, భోగి రోజు కానీ పెద్ద పండుగ రోజు కానీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సార్. మొత్తం మీద అంటే ఇంకొకసారి వీరిద్దరు భేటీ అవ్వాల్సిన అవసరం ఉంది. భేటీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అయ్యి వారిద్దరూ కలిసి ఈ ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తుంది సార్. ఉమ్మడి మేనిఫెస్టో బయటకు వచ్చేస్తే కనుక ప్రచారంలో కూడా వాళ్ళు తీసుకెళ్ళటానికి, అక్కడ వెళ్ళినటువంటి సభల్లో మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడానికి కూడా బాగుంటుంది కనుక ఉమ్మడి మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు సార్. అయితే కొంత ఈసారి మేనిఫెస్టో కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఓకే, రైట్ మురళి, నెక్స్ట్